నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పెద్ద శంకరంపేటలో అక్రమ మట్టి తవ్వకాలు పట్టించుకోని రెవెన్యూ అధికారులు. ప్రగతి భవన్ ని ప్రజా దర్బార్గా మార్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. రాహుల్ జోడో యాత్ర లోగో రిలీజ్. న్యాయయాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు ఖర్గే. ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన అభయహస్త కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క. ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి. మాజీ సీఎం భూపేష్ పై ఛార్జ్ షీట్. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక పరిణామం. పి గన్నవరం లంక గ్రామాల్లో కొనసాగుతున్న ఇసుక మాఫియా పట్టించుకోని అధికారులు. ఇస్రో ఖాతాలో మరో ఘనత. ఆదిత్య L1 విజయవంతం. 100కు చేరిన జపాన్ భూకంప మృతుల సంఖ్య. ఆర్బీఐ సంచలన నిర్ణయం. 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ. పవన్ కళ్యాణ్కి డాక్టరేట్ ప్రకటించిన తమిళనాడు యూనివర్సిటీ. సున్నితంగా తిరస్కరించిన జనసేనాని. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ మల్కాపురం శివారులో మట్టి దందా యథేచ్ఛగా సాగుతుంది. చెరువులు, కుంటలు, గుట్టలను తవ్వి సహజ సంపదను కొల్లగొడుతూ మట్టి అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. నిబంధనలంటూ అనుమతులు ఇవ్వకుండా తమ కళ్ళెదుటే రోజు 100 ట్రాక్టర్ల మట్టి అక్రమంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రశ్నించే మీడియా ప్రతినిధులపైన దాడులకు దిగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్మిషన్ ఏమో నాదే తెలియదు. మరి ఎట్లా నింపుతారు మీరు? మండల ఆఫీస్ పర్మిషన్ ఇదేది పర్మిషన్? మీరు ఆల్రెడీ ట్రాక్టర్ మీద ఇట్లా లోడ్ ఇదైతుంటే ఉన్న భూమి మొత్తం అసైన్మెంట్ ఇంకెడికి దొరికితే ఇంకా దొరుకుతుంది. పర్మిట్ అనేది ఒకటి ఉండాలి కదా. పర్మిట్ పేపర్ ఏది నంబర్ ఉంటుంది. ఎవరిది నా నంబర్ ఇక్కడ మాట్లాడు. నేనే విఠలేశ్వరం గుడి దొండుబాకు అది అవసరం. ఆయనకు విఠలేశ్వరం గుడికి ఆయనకు వస్తున్నావు. ఆయనకు ఎవరు ఇచ్చారంటే పర్మిషన్ తీసుకోమని. అసైన్మెంట్ ల్యాండ్ లకి ఆయన భూమి ఏమైనా ఉందంట. ఆయన భూమిలోకి ఎంత అమ్ముకోమని చెప్పు. మండల ఆఫీస్ నుంచి మన ఉందంటనా? మీకు ఎవరు కిరాయి కట్టిస్తారు? ఇది జేసీబీ ఓనర్ ఎవరు? ఏ రాజు? ఏ ఊరు? జిన్నరాజా. ఫోన్ నెంబర్ ఫస్ట్ లాస్ట్ నెంబర్ చెప్పు. సరే ఏజమ్మరా అగ్రి ఇదేంటి? ఎవరు పడితే వాళ్ళు తవ్వుకొని మేము అడుగుతానేమో అట్లా. దేవస్థానం అడిగితే కూడా మన ఇవ్వలేరు. చూపించాలి ఇక్కడ తవ్వుకోండి ఇది ఉండని. నీకు అడుగుతా పెట్ట పైకి వెళ్ళి బండికి సరిగా పని చేయని పరిస్థితుల్లో బండి ఏ రకంగా వస్తుంది కిందికి ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. నీకు 10 రూపాయలు వస్తున్నాయి, 10 మందికి నష్టం అవుతుంది కదా. ఇది సాయనకి ఏముందంటే నాకు పెట్టుబడి లేకుండా పని అయిపోతుందని సాయన అనుకుంటాడు. ఉదాహరణ, నాకు పెట్టుబడి లేకుండా లెవెల్ అవుతుంది, నాకు భూమి ఏర్పడుతుందని. నీకు పెట్టుబడి లేకుండా అవుతుంది కానీ రేపు పొద్దున చర్య ఏమైనా తీసుకోవాల్సి వస్తుంది. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా నిజమైన అర్హులకు పథకాలు అందేలా చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయయాత్ర లోగోను ఆ పార్టీ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు, అందుకే మా గళాన్ని వినిపించేందుకు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్టుగా ఖర్గే తెలిపారు. కాగా న్యాయయాత్ర ఎక్కువ బస్సుల్లో కొనసాగుతుందని, అక్కడక్కడ పాదయాత్ర చేస్తారని సమాచారం. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామని హామీ ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలోని ఎర్రపాలెం మండలం బనిగండ్లపాడులో ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సంపదను సృష్టించి దానిని పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి జనవరి 1న దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో ఈడీ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ పేరును కూడా చేర్చింది. మహాదేవ్ యాప్ ప్రమోటర్స్ నుంచి దాదాపు 508 కోట్ల లంచం తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన ఈ ఛార్జ్ షీట్ను
ఈడీ స్పెషల్ కోర్టు ముందు ఫైల్ చేసింది. కోనసీమ జిల్లా పి గన్నవరం, పెద్దపూడి, లంక గ్రామాలలో అక్రమ మట్టి రవాణా జరుగుతుంది. అధికారులు, పార్టీ నేతల అండదండలతో మట్టి మాఫియా జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు కానీ, పోలీసులు కానీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో మరో మైలురాయిని సాధించింది. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ఇస్రో గతేడాది ప్రయోగించిన ఆదిత్య L1 నేడు తమ గమ్యస్థానానికి చేరుకుంది. విజయవంతంగా L1 పాయింట్కు చేరుకుందని ఇస్రో తెలిపింది. దాదాపు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి లగ్రాన్స్ పాయింట్ చుట్టూ ఉన్న హలో కక్షలోకి చేరుకుంది. సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడం ఈ మిషన్ లక్ష్యం. జపాన్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 100కు చేరింది. భూకంపానికి తీవ్రంగా ప్రభావితమైన ఇషికావా ప్రాంతంలో మరో 211 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో 500 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తున్నా పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతుంది. 2023లో ఆర్బీఐ ఏకంగా 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. గత 9 ఏళ్లలో ఒకే ఏడాది ఇన్ని బ్యాంకుల లైసెన్స్ రద్దు చేయడం ఇదే మొదటిసారి. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద రూల్స్ అతిక్రమించిన బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంది. ఇందులో లక్ష్మీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, శ్రీ శారదా మహిళా ఆపరేటివ్ బ్యాంక్, హరిహరేశ్వర్ సహకార బ్యాంక్ మొదలైనవి ఉన్నాయి. 14వ స్నాతకోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. అయితే ఈ డాక్టరేట్ని తిరస్కరించిన పవన్ సమాజంలో తనకంటే గొప్ప వ్యక్తులు ఎందరో ఉన్నారని వారికి ఇవ్వాలని పవన్ సూచించారు. బులెటిన్లోని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్ద శంకరంపేటలో అక్రమ మట్టి తవ్వకాలు, పట్టించుకోని రెవెన్యూ అధికారులు. ప్రగతి భవన్ని ప్రజా దర్బార్గా మార్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే. ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి. రాహుల్ జోడో యాత్ర లోగో రిలీజ్, న్యాయయాత్ర పోస్టర్ను ఆవిష్కరించిన ఏఐసిసి జాతీయ అధ్యక్షులు ఖర్గే. ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన అభయహస్త కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క. ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి. మాజీ సీఎం భూపేష్పై ఛార్జ్ షీట్, మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో కీలక పరిణామం. పి గన్నవరం, లంక గ్రామాల్లో కొనసాగుతున్న ఇసుక మాఫియా, పట్టించుకోని అధికారులు. ఇస్రో ఖాతాలో మరో ఘనత, ఆదిత్య L1 విజయవంతం. 100కు చేరిన జపాన్ భూకంప మృతుల సంఖ్య. ఆర్బీఐ సంచలన నిర్ణయం, 17 బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసిన ఆర్బీఐ. పవన్ కళ్యాణ్కి డాక్టరేట్ ప్రకటించిన తమిళనాడు యూనివర్సిటీ, సున్నితంగా తిరస్కరించిన జనసేనాని. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.